హాయ్. ఏదైతే ప్రభాస్ అయోధ్య భోజనాల కోసం భక్తులు వచ్చినప్పుడు ఉచితంగా భోజనాలు పెట్టడం కోసం 50 కోట్లు ఇచ్చా అన్నారో అదంతా అబద్ధమని తేలిందండి. ఎక్కువ ప్రచారం జరిగింది సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే మెయిన్ టీవీ ఛానల్స్లో కావచ్చు. కొంత అయితే ఎక్కువ ప్రచారం జరిగింది 4-5 రోజుల నుంచి. అయితే దానికైతే క్లారిటీ ఇచ్చారు ప్రభాస్ టీం. అయితే వాళ్ళ దగ్గర ఉన్న సంబంధించిన టీం అయితే మేమైతే ఎలాంటి చందా కానీ విరాళం కానీ మేము అయోధ్యకి ఇవ్వలేదు, అదంతా ఒట్టి ప్రచారం అండి, అదంతా అబద్ధమని అయితే వాళ్ళు తేల్చి చెప్పారు. ఓవరాల్గా అయితే దీనికి తెరబడిపోయింది. యాక్చువల్గా చాలా ప్రచారం అయితే ఎక్కువ జరిగింది. ప్రభాస్ 50 కోట్లు ఏదైతే 22వ తారీఖు అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే భక్తులందరికీ ఉచితంగా భోజనాలు పెట్టే ప్రక్రియకి 50 కోట్లు ఇచ్చినట్టయితే ప్రచారం జరిగింది. అదంతా అబద్ధమని తేలింది. ఓవరాల్గా ఇదండి సమాచారం. మన ఛానల్ కూడా పోస్ట్ చేసాం 50 కోట్లు ఇచ్చినట్టయితే. అది యాక్చువల్గా ఎక్కువ ప్రచారం జరిగినప్పుడు మనం కూడా పోస్ట్ చేసాం అనమాట. ప్రస్తుతానికైతే తెలిసిపోయింది. వాళ్ళ టీం అయితే అఫీషియల్గా